ఒరిజినల్ పోల్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు మనం మాక్ పోల్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. అసలు మాక్ పోల్ ఎందుకు చేయాలంటే ప్రతి మెషిన్ కరెక్ట్గా పనిచేస్తుంది అని చెప్పి ఏజెంట్లకు తెలియజేయడం కోసం, అలాగే వేసే ప్రతి ఓటు అందులో నమోదవుతోందని తెలియజేయడం కోసం అని చెప్పి ఈ మాక్ పోల్ అనేటువంటిది నిర్వహించవలసి ఉంది. ఇవి తప్పనిసరిగా 50 ఓట్లు పోల్ చేయాలి. అలాగే ఏజెంట్లు ఒకవేళ ఏ కారణం చేతన 5 గంటల 30 నిమిషాలకి రాలేకపోతే ఒక 15 నిమిషాలు మాత్రం వెయిట్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ 5:45కి మాక్ పోల్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మాక్ పోల్ చేసిన తర్వాత ఉండేటువంటి మాక్ పోల్ సర్టిఫికెట్లు అవన్నీ పూర్తి చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మాక్ పోల్ చేసేటప్పుడు మనము ఈ విధానాన్ని పాటిస్తాము. ఈ మాక్ పోల్ స్టేట్మెంట్ అనేటువంటిది ఒకటి తీసుకుని ఎవరెవరికి ఎన్ని ఓట్లు వేసాము అనేటువంటిది చూసుకుని దీన్ని మళ్ళీ కంట్రోల్ యూనిట్ తోటి వీవీప్యాట్ స్లిప్స్ తోటి సరిపోల్చి చూసి ఏజెంట్లకి తెలియజేయడం జరుగుతుంది. మనం మాక్ పోల్ ప్రక్రియ అనేది మొదలుపెట్టినప్పుడు ముందుగా మనకు వచ్చినటువంటి పోలింగ్ ఏజెంట్స్ అందరికీ కూడా ఇందులో టోటల్ అనేటటువంటి బటన్ని ప్రెస్ చేసి ఎటువంటి ఓట్లు లేవు అని చెప్పి చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మనకి కంట్రోల్ యూనిట్ పైన ఈ కింద టోటల్ అనే బటన్ ఉంటుంది. ఈ బటన్ని మనం ప్రెస్ చేసినప్పుడు మనకి పైన ఉన్నటువంటి కంట్రోల్ ప్యానెల్లో ఒక డిస్ప్లేలో ఈ విధంగా ముందుగా బ్యాటరీ పర్సెంటేజ్ ఎంతో వస్తుంది, అదేవిధంగా ఇందులో ఎన్ని ఓట్లు పోలై ఉన్నాయి అనేటటువంటి విషయం కూడా మనకి కనిపిస్తుంది. అందులో ఉన్నటువంటి ఓట్లు 0గా మనం నిర్ధారించుకున్న తర్వాతే మాక్ పోల్కి వెళ్ళవలసి ఉంటుంది. ఏదైనా కారణం చేత అందులో మీకు ఓటు ఉన్నట్టయితే మీరు సిఆర్సి ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మాక్ పోల్ను ప్రారంభించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మాక్ పోల్ ప్రక్రియను మొదలు పెడతాం. ఇందులో భాగంగా అసెంబ్లీకి మరియు పార్లమెంట్కి 4 మరియు 5వ పోలింగ్ ఆఫీసర్లు బ్యాలెట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దానికి అనుగుణంగానే మనకి ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు ఓటు వేయటం అనేది జరుగుతుంది. అండ్ వాళ్ళు ఓటు వేసిన వెంటనే దానికి సంబంధించినటువంటి స్లిప్లు మనకి వీవీప్యాట్లో పడతాయి. సో ఈ విధంగా మనం 50కి తగ్గకుండా మాక్ పోల్ ఓట్లు వేయించిన తర్వాత 3 రకాలుగా, అంటే మన దగ్గర ఉన్నటువంటి మాక్ పోల్ షీట్, అదేవిధంగా సిఆర్సి ప్రక్రియలో భాగంగా మనం చూపించేటటువంటి రిజల్ట్, అదేవిధంగా వీవీప్యాట్లో ఉన్నటువంటి స్లిప్పుల ద్వారా వాటిని లెక్కించడం ద్వారా మనం మాక్ పోల్ రిజల్ట్ని వాళ్ళకి చూపించడం జరుగుతుంది. మాక్ పోల్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మనం వచ్చినటువంటి పోలింగ్ ఏజెంట్లకు మాక్ పోల్ రిజల్ట్ని చూపించాల్సి ఉంటుంది. అందులో భాగంగా ముందుగా మనం క్లోజ్ చేయాల్సి ఉంటుంది అప్పటికైనటువంటి మాక్ పోల్. సో ఈ లోపల ఉన్నటువంటి కంపార్ట్మెంట్లో మీరు గమనించినట్టయితే కనుక క్లోజ్ అనేటువంటి బటన్ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మాక్ పోల్ని క్లోజ్ చేస్తారు. అండ్ దాని తర్వాత మీరు వాళ్లకు రిజల్ట్ అనే దాన్ని చూపించాల్సి ఉంటుంది. మనం ఏవైతే 50కి తగ్గకుండా ఓట్లు వేసామో ఆ ఓట్లు ఆ అభ్యర్థులకు పడ్డాయి అని చెప్పి నిర్ధారించడానికి మనం వాళ్ళకి ఈ రిజల్ట్ అనేది చూపించాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే రిజల్ట్ అనేటటువంటి బటన్ని ప్రెస్ చేస్తారో మొదటి అభ్యర్థి నుండి చివరి అభ్యర్థి వరకు, అంటే మనకి 16 మంది అభ్యర్థులు నోటాతో కలిపి ఉన్నారనుకుంటే 15 మంది అభ్యర్థులు ప్లస్ 16వ అభ్యర్థిగా ఉన్నటువంటి నోటా అందరికీ కూడా పోలైనటువంటి ఓట్లు అభ్యర్థి వారీగా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం మాక్ పోల్ యొక్క రిజల్ట్ని పోలింగ్ ఏజెంట్స్కి చూపించి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి వీవీప్యాట్లో ఉన్నటువంటి స్లిప్పులు, అంటే మనం 50కి తగ్గకుండా మాక్ పోల్ చేస్తే అవి 50 స్లిప్పులు ప్లస్ వీవీప్యాట్కి సంబంధించినటువంటి 7 స్లిప్పులు, ఈ 57 స్లిప్పులు బయటికి తీయవలసి ఉంటుంది. అండ్ ఈ 50 స్లిప్పులు ఏవైతే ఓట్లు పోల్ అయ్యాయో ఆ 50 స్లిప్పులు కూడా మనం వాళ్ళకి కౌంట్ చేసి చూపించాల్సి ఉంటుంది. రిజల్ట్తో కనుక వాళ్ళు సంతృప్తి చెందినట్టయితే అప్పుడు మనం ఫామ్ 17A మాక్ పోల్ పూర్తయింది అండ్ ఇందులో ఉన్నటువంటి ఓట్లన్నీ క్లియర్ చేసామని చెప్పి నమోదు చేయాల్సి ఉంటుంది. అందుకు ముందుగా ఇందులో ఉన్నటువంటి ఓట్లను, మాక్ పోల్కి సంబంధించినటువంటి ఓట్లను మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. దీంతో మనకి సిఆర్సి ప్రక్రియ పూర్తవుతుంది. సియులో సిఆర్సి చేసిన తర్వాత వీవీప్యాట్లో ఉన్నటువంటి ఈ స్లిప్స్ మొత్తం 57 స్లిప్స్ బయటకు తీసి వాటిని వెనకాల
మాక్పోల్ అనేటువంటి స్టాంప్ వేసి ఇగో మనకి ప్రొవైడ్ చేసినటువంటి ఈ బ్లాక్ కలర్ ఎన్వలప్లో వీటిని పెట్టి దీనిపైన కూడా ఈ బ్లాక్ కవర్ ఎన్వలప్ మీద డీటెయిల్స్ పూర్తి చేసి ఇక్కడేమో మన పోలింగ్ స్టేషన్ నెంబరు పేరు రాస్తాం. దీనిపైన వెనుక భాగంలో పిఓ గారు సంతకం పెడతారు, ఏజెంట్ సంతకం పెడతారు. అలాగే దీనికి కూడా మనకి ఇలా గమ్ టైపు ఇది ఇచ్చారు కాబట్టి ఈజీగా దీనికి ఫిక్స్ అయిపోతుంది. ఇది అయిన తర్వాత దీన్ని ఈ విధంగా మడతపెట్టి పైకి పోలింగ్ స్టేషన్ నెంబర్ కనిపించే విధంగా ఇలా మడతపెట్టి దీనికి పింక్ పేపర్ సీల్ ఇలా వేస్తాం. పింక్ పేపర్ సీల్ వేసి దీనికి అసెంబ్లీకి ఒకటి, పార్లమెంట్కి ఒకటి రెడీ చేసుకుని దీన్ని రిసెప్షన్ కౌంటర్లో మనం సబ్మిట్ చేస్తాం.